గతంలో 3 రాజధానులు అని చెప్పిన జగన్ నేడు రాజధాని అనే పదమే రాజ్యాంగంలో ఎక్కడా లేదని అనటం మతి భ్రమించి మాట్లాడుతున్నాడని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. స్థానిక లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన తొలి నుంచి అమరావతి రాజధాని అని ముక్తకంఠంతో చెబుతూనే ఉందని తెలిపారు. వైసీపీ నేతలు ఇప్పటికీ అమరావతి రాజధాని విషయంలో అవగాహన రాహిత్యంగా మాట్లాడటం చూస్తే బాధగా ఉందని తెలియజేశారు. వైసీపీ 5 సంవత్సరాలు పాలకులుగా ఉండి రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు అని అనటం చూస్తే జగన్ తెలివి తక్కువ తనానికి నిదర్శనమని చెప్పారు. వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అభివృద్ధి అనే పదం ఏమిటో మీకు తెలుసా అని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న 40% ప్రజలు రాజధానిపై ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వైసీపీ నాయకులు నేడు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. అమరావతి ఇన్ సిఆర్డిఏ అనేది లోక్సభలో పాస్ అయినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనసేన పార్టీ మొదటి నుంచి కూడా ఒకసారి ఫిక్స్ అయింది కాబట్టి రాజధాని ఇక్కడే ఉండాలనే నినాదంతో గతంలో జనసేన పార్టీ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు అన్నిటి కూడా ఎదురొడ్డి రాజధాని అమరావతి అని చెప్పేసి మా నాయకుడు ఆ రోజు నుంచి చెప్పాడు. ఈ రోజు వరకు అదే స్టాండ్ మీద ఉన్నాం. ఇవాళది ఫ్యూచర్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు గాను చట్టంలో సవరణ కూడా అయిపోయింది. ఇవాళ రాజ్యసభలో కూడా అవుతుంది. నెక్స్ట్ రాష్ట్రపతి గజెట్ కూడా వస్తుంది. సో భూములు ఇచ్చిన రైతులకు కానీ రాజధానిలో పెట్టుబడి పెడతానికి వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలకు కానీ ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లాంటివి, పెద్ద హోటల్స్ లాంటివి కట్టాలన్నా కానీ ఎలాంటి సందేహాలు కూడా లేకుండా పెట్టుబడిదారులందరూ కూడా ఆ ప్రాంతానికి రావడానికి ఇదొక శుభదినం. దీనిలో రాజధాని అభివృద్ధి దిశగా అడుగులేయడానికి కారకులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలానే అన్ని విషయాల్లో ఆయనకి తోడుగా ఉంటున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆ ప్రాంత రైతుల గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఎంత చెప్పినా మనం తక్కువే. సో వాళ్ళందరూ కూడా నిన్నటి రోజున చాలా హ్యాపీగా నిద్రపోయి ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇప్పటికైనా కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకి ఆలోచన విధానం లేకపోవటం అనేది బాధేస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అది. వాళ్ళు చెప్పుకునే ప్రకారం, సరే మేము దాన్ని ఒప్పుకుంటాం లేదని తీసి పక్కన పెడితే, వాళ్ళ ప్రకారం అది ఒక రాజకీయ పార్టీ. గతంలో ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆయన కింద మంత్రులుగా చేసినటువంటి పెద్ద మనుషులు, వాళ్ళందరూ కూడా అవగాహన రాహిత్యంతో ఇవాళ మాట్లాడుతున్నారు. దానికి నిజంగా బాధేస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళ మా రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపింది, గతంలో పరిపాలన చేసిందని కించిత్ సిగ్గుపడేటటువంటి విషయం. 2014